దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ దేవుని పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. విలాప వాక్యములు 5వ అధ్యాయం 19వ వచనం. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడు అయ్యుందువు, నీ సింహాసనము తరతరములు ఉండును. తరతరములు కూడా ఈ లోకంలో నిలిచేది దేవుని యొక్క సింహాసనం. ఈ లోకంలో ఎన్నో సింహాసనాలు ఉన్నాయి. ఎంతోమంది రాజులు, చక్రవర్తులు, మహామహులు రాజ్యాలను, దేశాలను, రాష్ట్రాలను పరిపాలించినటువంటి వారు ఉన్నారు. అయితే ఈ లోకంలో నిత్యము ఆసీనుడై ఉండేటువంటి వారు ఎవరు అని ఆలోచిస్తే, నిత్యం అంటే దానికి అంతము లేదు అని అర్థం. నిత్యం అంటే అంతం లేదు. అంతము లేకుండా ఒక ఆసీనులుగా ఉండేటువంటి వారు ఈ లోకంలో ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారా అంటే ఏ ఒక్కరు లేరు. ఎందుకంటే భూమి పుట్టినది మొదలు ఇప్పటి వరకు రాజులు అనబడేవారు, చక్రవర్తులు అనబడేవారు కొంతవరకు కాలం వరకే ఉన్నారు. కొంతకాలమే పరిపాలించారు, కొంతకాలమే వారి జీవితం మనకు కనబడుతుంది. కానీ నిత్యము కూడా ఆసీనుడై ఉండేది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. ఈ భూమి మీద నిత్యం ఉండే సింహాసనం ఎవరిది అంటే, తరతరములు ఉండేటువంటి సింహాసనం ఎవరిది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిది ఒక్కటి మాత్రమే. నిత్యము ఉండేది సింహాసనం, తరతరములు ఉండేది. ఒక తరము కాదండి, ఒక మనిషి, ఒక అధికారి, ఒక తరము కష్టం. ఎందుకంటే ఈ లోకంలో ఒక సింహాసనం మీద కూర్చుండే వ్యక్తి ఒక 5 సంవత్సరాల కంటే ఇంకెక్కువ ఎవరు కూడా ఉండలేరు. మహా అయితే ఒక 10 సంవత్సరాలు తర్వాత కష్టం. ఎవరైనా కూడా వారి సింహాసనాలు ఉండవు, వారి కుర్చీలు ఉండవు, నిలబడవు, వారు ఉండలేరు కూడా. కానీ తరతరములు నిలిచి ఉండే సింహాసనం మీద నిలిచి ఉండే ఒకే ఒక సింహాసనం మనకు కనబడుతుంది ప్రపంచ చరిత్రలో. అది యేసుక్రీస్తు ఒక్కటి మాత్రమే. ఆయన సింహాసనం ఎప్పుడు తరతరములు ఉంటుంది, నిత్యము నిలిచి ఉంటుంది. కనుక ఎప్పుడు నిత్యము నిలిచి ఉండే ఆ సింహాసనాసీనుడైనటువంటి యేసయ్యలో మనం ఒదిగి ఉండాలి, ఆయనను కలిగి ఉండాలి. ఆయనను బిడ్డలుగా మనం జీవించినప్పుడు ఆ నిత్య సింహాసనాసీనుడైనటువంటి దేవుడు తరతరములు ఉండే ఆ నిత్య సింహాసనం ఎదుట రేపనే రోజు మనము కూడా ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు ఇస్తాడు, మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోక పదవులు ఎల్లకాలం ఉండవు, వాటి గురించి మనం ఆశ పెట్టుకోకూడదు. అందుకే ఈ లోకంలో ఉండే సింహాసనాలు, పదవులు, హోదాలు అన్నీ కూడా తొలగించబడతాయి, కొట్టివేయబడతాయి, తీసివేయబడతాయి. అవి ఎల్లకాలం ఉండవు, కొంతవరకు మాత్రమే ఉంటాయి. కనుక స్థిరముగా ఉండేది, తరతరములు ఉండేది, నిత్యము ఉండేది దేవుని సింహాసనం. ఆ దేవుని సింహాసనం ఎదుట ఉండే అర్హత, భాగ్యము ఈరోజు మనం సంపాదించుకునేటువంటి వారమై ఉండాలి. కనుక ఎవరి సింహాసనం నిలుస్తుంది అనేది మనం ఎరిగి ఉంటే అప్పుడు ఆ సింహాసనం ఎదుట మనం ఉండడానికి ఏం చేయాలో దేవుడు మనతో మాట్లాడతాడు. కనుక దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను బట్టి, ఆయన ఉన్నతమైనటువంటి దయను బట్టి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా అట్టి హృదయము కలిగి, అట్టి మనస్సు కలిగి దేవుని సన్నిధిలో నిత్య సింహాసనాసీనుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించుటకు, గణపరచడానికి, ఆయన సింహాసనం ఎదుట తరతరములు బ్రతికే కృపను మనం సంపాదించుకోవడానికి ఆయన సింహాసనం ఎదుట మనం చేరిన వారమై, దాన్ని సంపాదించుకున్న వారమై నిలిచి ఉందుముగాక. ఆమేన్. మహోన్నతుడ, మహాగణుడైన తండ్రి, నీకు స్తోత్రం. నిత్యము నిలిచి ఉండేది నీ సింహాసనం ప్రభువా. ఈ లోకంలో ఏవి కూడా నిత్యం ఉండేవి కాదు. ఇప్పుడు మా కళ్ళు ఎదుట ఉన్నవన్నీ కూడా గతించిపోయేవి, తొలగించబడేవి, తీసివేయబడేవి. ఇవన్నీ కొంతకాలమే. కానీ నిత్యము ఉండేది నీ సింహాసనం, తరతరములు ఉండేది నీ సింహాసనం. ఆ సింహాసనసుడు నిన్ను కలిగిన మా జీవితంలో ధన్యకరమైనవి. మేము కూడా ఆ సింహాసనం ఎదుట తరతరములు జీవించే కృప మాకు దయచేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.